రూపాయలు ఇచ్చాడు దేవుడు, రూపాయి నీది కాదు, 9 నీది. ఎన్ని బాధలన్నా ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులన్నా ఉన్నాయి, ఆ రూపాయి పక్కన పెట్టు. పరీక్ష చేయటానికైనా సరే పక్కన పెట్టు. ఎంతమందికి అర్థమవుతుంది? 100 రూపాయలు ఇచ్చాడు అనుకో, 10 నీది కాదు, 10 నీది కాదు. 1000 ఇచ్చాడు అనుకో, 900 నీది, 100 నీది కాదు, అది దేవుడిది. కక్కుర్తి చూపించావా, దరిద్రం నెత్తి మీదే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అనిపిస్తున్నాగా. ఎంతమంది ఉన్నారు దశం భాగం తీనోళ్ళు, 10వ భాగం తీనోళ్ళు అంటే మొత్తం చేతులు ఎత్తారు దాదాపు చాలా మంది. కొంతమంది మాత్రమే చేతులు ఎత్తలేదు, వాళ్ళ తర్వాత ఎత్తారు తీసే గుంపులో. ఓకే, ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి. ఇంకొకటి కూడా చెప్తా. 10 అయితే రూపాయి దీబుద్ధి అయింది, 100 అయితే 10 దీబుద్ధి అయింది, 1000 అయితే 100 దీబుద్ధి అయింది, 10,000 అయితే 1000 దీబుద్ధి అయింది. కానీ 1,00,000 అయితే